అదేలేండి, మీరు చాలా సీరియస్ ఇష్యూస్ మధ్య గవర్నమెంట్కి కన్విన్స్ ఎలా చేయాలి, ఇక్కడ ఉన్న ప్రాబ్లం చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏ పనులు చేసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని ఇండస్ట్రీకి చెప్పగలుగుతాం. మీకు ఆ ఫేస్ వాల్యూ ఉందిలేండి, ఆ గ్లామర్ కూడా ఉంది కాబట్టి. మన దిల్ రాజు వచ్చి చెప్తున్నాడు అన్న ఒక ఫీలింగ్, తమ్ముడు అన్న ఫీలింగ్ మీకుంది తమ్ముడు టైటిల్తో. కానీ ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు బన్నీవాస్ కూడా మధ్య ఒకసారి ఒక ట్వీట్ చేశారు, ఏమని, ఈ హీరోలు అన్నవాళ్ళు 2 ఏళ్లకి 3 ఏళ్లకి ఒక్కొక్క సినిమా చేస్తుంటే మాత్రం మనకి సింగిల్ స్క్రీన్ థియేటర్ల దగ్గర నుంచి వచ్చేది ఏమీ లేదు, ఆ 43% నీకు పావలా నాకు పావలా. నేను ఇప్పుడు మొన్న చెప్పిన ప్రతి దాంట్లో ఇదే ఉన్నాయండి, ఒక 5 పాయింట్లు ఈజ్ ఇంపార్టెంట్. ఇది చెప్పి నేను మీకు కన్క్లూడ్ చేస్తాను. సింగిల్ స్క్రీన్ బతకాలి అంటే ముందు ఫుట్ఫాల్ పెరగాలి. ఫుట్ఫాల్ పెరగాలి అని అంటే థియేటర్లో టికెట్ ప్రైస్ సింగిల్ స్క్రీన్స్లో రీజనబుల్గా ఉండాలి, నాట్ మల్టీప్లెక్స్. అలాగే రెండోది, క్యాంటీన్ రేట్లు కంఫర్టబుల్గా పెట్టాలి. అంటే మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్స్కి వచ్చి సినిమాలు చూసేలాగా చేయాలి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మెయింటెనెన్స్ బాగుండాలి, బాత్రూమ్లు కానీ, సీట్లు కానీ, ఏసీ కానీ, ఇవన్నీ చెయ్యాలి. అంటే ఆ ఎగ్జిబిటర్కి ఏం కావాలి, ఆ ఎగ్జిబిటర్ థియేటర్ని కంఫర్టబుల్గా నడిపేలాగా మేము చేయాలి ఇండస్ట్రీ నుంచి. చేసినప్పుడు బాబు నువ్వు టికెట్ రేట్ తగ్గి, బాబు నువ్వు క్యాంటీన్ రేట్ తగ్గి, బాబు నువ్వు మెయింటెనెన్స్ బాగా చెయ్యి, ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, ఇలా చేస్తే నీకేం వస్తుంది ఏం పోతుంది అంటే ఇండస్ట్రీ ఎగ్జిబిటర్ ఇద్దరు మాట్లాడేసుకొని దాన్ని సెట్ చేసినప్పుడు ఫుట్ఫాల్ పెరగటానికి మొదటి అంశం. రెండో అంశం, ఎవ్రీ వీక్ సినిమా రావాలి. ఒక వారం సినిమా వచ్చి 4 వారాలు సినిమా రాకుంటే ప్రేక్షకుడికి ఆ ఎడిక్షన్ పోతుంది, థియేటర్కి దూరం అయిపోతుంది. అదే జరిగింది. అడిగి ఈ ఫ్రైడే అయిపోతారా, నెక్స్ట్ ఇంకో ఫ్రైడే సినిమా వస్తుంది అనేది ఎప్పుడు మన దాంట్లో ఉండాలి. నెక్స్ట్ ఆ ఫ్రైడే సినిమాకి వెళ్దాం, ఎందుకు వాడికి ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది, సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళి కంఫర్టబుల్గా సినిమా చూడగలుగుతున్నాడు. అలా ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలి. ఎవ్రీ వీక్ సినిమా అందివ్వాలంటే అందరి హీరోలు, పెద్ద హీరోలు సంవత్సరానికి 1 సినిమా, మిడ్ రేంజ్ హీరోలు సంవత్సరానికి 2 సినిమాలు, ఇంకా కిందికి ఉన్న హీరోలు సంవత్సరానికి 3 సినిమాలు. ఇలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎవ్రీ వీక్ సర్కిల్ కరెక్ట్ వస్తుంది. ఇది రెండో పాయింట్. మూడోది, ఓటీటీకి మనం ఇవ్వడంలో తప్పు లేదు. 4 వారాల్లో ఇచ్చేసి మనము ఆడియన్ని, అరే బాబు 4 వారాల సినిమా వచ్చేస్తే నువ్వు రాకని మనమే ఆపుతున్నాం. అదొకటి మార్చుకోవాలి. మార్చి ఓటీటీ వాళ్ళతో కూడా మాట్లాడి ఎన్ని వారాల్లో మీకు ఇవ్వగలుగుతాము, మీరు ఎంత ఇస్తారు ఇవ్వండి. అక్కడ ఎగ్జాంపుల్లో ₹1,00,00,000 ఇస్తున్నాడు నీ సినిమాకి, ఇప్పుడు 50 లక్షలే ఇస్తా అంటాడు. 50కే ప్రిపేర్గా, ఇంకా 50 లక్షలు ఉన్నాయి కదా. ఇక్కడ థియేటర్ ఫుట్బాల్ పెరిగితే ఇక్కడ 1 కోటి పెరుగుద్ది, 50 కాదు 1.5 కోటి పెరుగుద్ది నువ్వు సరైన సినిమా తీస్తే. ఇక్కడ రెవెన్యూ పెరగాలి. థియేటర్ రెవెన్యూ పెరిగినప్పుడే సినిమా ఇండస్ట్రీ హెల్దీగా ఉంటుంది. అంటే మూడోది ఓటీటీతో మాట్లాడు. నాలుగోది, ఈరోజు ప్రేక్షకుడికి వరల్డ్ వైడ్ సినిమా చూసే అవకాశం ఉంది. సో మనం ఎలాంటి కాంటెంట్ ఇస్తున్నాము అని చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఆ డైరెక్టర్, ఆ ప్రొడ్యూసర్, ఆ హీరో. సో ఇలాంటి కాంటెంట్ ఇస్తున్నాము. ఈ 4 సమపాలలో జరిగినప్పుడు థియేటర్లు పాత రోజులు వస్తాయి. బట్ ఈ 4 జరగాలి. ఒకటి జరిగితే సెట్ అవ్వదు, ఇంబ్యాలెన్సే ఉంటుంది. ఈ 4 జరిగినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాదు, నేను అడిగింది హీరోలని మీరు రెగ్యులేట్ చేయలేరా? రెగ్యులేట్ ఇప్పుడు ఒక ఇండస్ట్రీగా ఆయన ఇష్టం కదా, అది ఆయన ఇష్టం. మనం ఏం చెప్పగలుగుతాం, సార్ ఫాస్ట్గా చేయండి, సంవత్సరానికి 1 సినిమా ఇవ్వండి. ఎందుకు వాళ్ళని తప్పు పట్టడానికి లేదు కదా, వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్లో చూసుకుంటున్నారు. మరి ఇంకా అలాంటప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఏమవుతుంది? సో 6 స్టార్ హీరోలు ఉన్నారండి, అవును అనుకుందాం. 6 స్టార్ హీరోలు సంవత్సరానికి 1 సినిమా ఇస్తే చాలు. నెక్స్ట్ మళ్ళీ స్టార్స్ కావాలనుకునే ఒక 5-6 ఉన్నారు, వీరు సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తే చాలు. నెక్స్ట్ కింద స్టోరీ బేస్డ్, ఇప్పుడు మనం మాట్లాడాం స్టోరీ బలగం కానీ, కోర్టు కానీ, ఇలాంటి సినిమాల వల్ల ఏంటి, జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా. అవునండి. అలాంటి ఈ సంవత్సరానికి ఒక్కొక్కరు కింద ఉన్న హీరోలు 3 సినిమాలు చేస్తే చాలు. వాళ్ళు 3 సినిమాలు ఈజీగా చేసేయచ్చు. ఎందుకు 50 రోజులు 60 రోజులు వాళ్ళ సినిమా ఫినిష్ అవుతుంది. అవును, కానీ వాళ్ళు కూడా చేయట్లేదు. అదే అంటున్నా, అంటే ఈ సిస్టమ్ ఇవన్నీ చేసుకుంటూ రావాల్సింది. ఇండస్ట్రీలో కూర్చొని ఇవన్నీ సెటరైట్ చేస్తే ఇండస్ట్రీ కలకల్లాడుతుంది. మళ్ళీ కాంటెంట్, నువ్వు ఇచ్చే కాంటెంట్, ఏదో హీరో డేట్లు ఉన్నాయి కదా అని సినిమా తీస్తే కుదరదు. నీ కథ ఏంటి, నువ్వేంటి అంటే ఇంతమంది పనిచేయాలి.
పని చేసినప్పుడే వస్తుంది. అదే ఇండస్ట్రీ మొత్తం అంతా కంబైన్ అవ్వాలి. 4 అయిపోయిన తర్వాత ఐదోది చెప్పడం మర్చిపోయా. 5వది అన్నానే. 5వది మీడియా. మార్నింగ్ షో పడకంటే ముందే సినిమాని చంపేస్తున్నారు. ఎక్కడో యూఎస్లో షో అయిందంటారు, అక్కడి నుంచి ఒక రివ్యూ పెడతారు, ఎవరో ట్విట్టర్లో రివ్యూ పెట్టేస్తారు, ఫస్ట్ హాఫ్ రివ్యూ పెట్టేస్తారు, ఫస్ట్ హాఫ్ రివ్యూ, ఫస్ట్ 10 minutes రివ్యూ పెడతారు. ఇది హెల్తీగా లేదు. దానికి మీరు ఏం చేస్తున్నారు? ఎవరేం చేయడానికి లేదు. ఇది ఎవరిది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇవాళ మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు కూర్చున్నారు? మీరు దేనికోసం కూర్చున్నారు? మీరు ఇక్కడ నాకున్న కొన్ని డౌట్లు ఇండస్ట్రీ పరంగా గానీ. ఇండస్ట్రీ అంటే మీరు ఇండస్ట్రీతో జర్నీ చేస్తున్నారు. ఎస్, యాజ్ ఎ రిపోర్టర్, జర్నలిస్ట్. రిపోర్టర్ కి జర్నలిస్ట్ కి చాలా తేడా ఉంది సార్. యాజ్ ఎ జర్నలిస్ట్, ఎస్. సో యూ హ్యావ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ జర్నలిస్ట్. సినిమా ఇండస్ట్రీలో నీ కాపాడాల్సిన బాధ్యత మీపై కూడా ఉంది. అంటే మీలాంటి జర్నలిస్ట్ పైన ఉంది. ఇండస్ట్రీని కాపాడరా? అంటే మీకు కావాల్సినవి ట్యాగ్ లైన్లు పెట్టడానికి, మీకు కావాల్సిన థంబ్ లైన్స్ పెట్టడానికి కాదు. అందరూ యాక్టివ్ మీడియా. నేను ఈ పాయింట్ లో మీకు నేను చెప్పాలి, ఎందుకంటే నేను మీకు సీనియర్ కాబట్టి ఈ యాంగిల్లో పాయింట్కి వస్తాను నేను. కరెక్ట్, అవన్నీ నాకు తెలుసు, మీకు తెలుసు. ఈ 5 పంచవర్ష ప్రణాళిక కాదు కానీ మీడియా పరంగా మీరు ఏమీ చేయలేకపోతున్నారు అన్నది మీరు ఒప్పుకుంటారా? అంటే ఎవరిని ఏం చేయలేరండి ఇక్కడ. కాదు సార్, నేను ఒక మాట, మీరు యాడ్లు వినండి సార్, యాడ్లు ఇస్తారు, ఇంటర్వ్యూలు ఇస్తారు, ఇంకోటి ఇస్తారు. ఇది చాలా పెద్ద ఇవి, వీళ్ళు మన గురించి బాగా రావాలి అని పిలిచి ముందు ఆహ్వానించి అగ్రతాంబూలాలు ఇచ్చి చేస్తున్నారు. వాళ్లే సినిమాని నడుం విరగొట్టి, నడ్డి విరగొట్టి సినిమా ఇండస్ట్రీని రోడ్డు మీద నిలబెడుతున్నారు. నేను అదే చెప్తున్నాను నాగేందర్ గారు. యాజ్ ఏ జర్నలిస్ట్ మిమ్మల్ని పెట్టి నేను అందరికీ చెప్తున్నాను ఇక్కడ. మనము మార్నింగ్ లేస్తే రాత్రి వరకు సినిమాతో పనిచేస్తున్నాము, సినిమాతో బతుకుతున్నాం సార్. దిస్ ఈజ్ అవర్ సాఫ్ట్వేర్. ఎస్, బతుకుతున్నాము అన్నప్పుడు ఆ సినిమాకు తప్పు జరుగుతుందంటే ఇప్పుడు మేము ఎలా ఆలోచించుకోవాలని చెప్తున్నానో మీరు అలాగే ఆలోచించుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.